ఈ కెరీర్‌లో నేను చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందో, అబద్ధమవుతుందో టెన్షన్ పడినటువంటి మాది చిన్ననందిగామనే చిన్న పల్లెటూరు. మా చదువుల కోసం అని చెప్పి పక్కన మైలవరం అనే సిటీకి రావడం జరిగింది. లోకల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తితో చిన్నవాళ్ళమని చూడకుండా ఆయన పాపం మమ్మల్ని బాగా పిలిచి మాట్లాడటం అవి జరుగుతుండేది. అలాంటి స్థితిలో ఒకనాడు ఆయన పిలిచేసేసి నేను ఒక మంచి సిద్ధాంతి ద్వారా పూజకు ముహూర్తం పెట్టుకొని వచ్చాను. ఆ పెట్టుకున్నటువంటి ముహూర్తంతో నువ్వు పూజ చేసి పెట్టాలి నాకు అన్నారు. అది చూసిన తర్వాత ఆయనకు అనుకూలమైన తార కాదు. ఎన్నికల్లో వచ్చేసి మీకు అసలు పోటీ చేసే అవకాశమే రాకపోవచ్చు. ఎమ్మెల్యేకి డైరెక్ట్ ఆయన కోపం వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిదే కదా అది, కానీ ఈయనకు మంచిది కాదు, చేస్తే చేయి ల్యాండ్ ఇంకొలతో చేయించుకుంటాను అని చెప్పి మాట్లాడారు. ఆ మాట అనగానే కొట్టినా కొట్టచ్చుకోవడం, కానీ ఆ పూజ చేసాం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇదంతా ఎలా చెప్పామని తర్వాత రివ్యూ చేశారు కూర్చోబెట్టి. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకు ఇక్కడ కాదు బయట బాగుంటుంది రా అని చెప్పి బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చి తప్పో ఒప్పో ఒకవేళ జరగకుండా ఉంటే 3-4 సార్లు రిపీటెడ్గా కాల్ చేసి మెసేజ్ కూడా పెట్టాను, తీయలేదు, ఆయన ఆన్సర్ చేయలేదు. ఏంటి పరిస్థితి? నమస్తే, నేను విజయ్. జీవితంలో చాలామంది చిన్నవారైనా పెద్దవారైనా పేదవారైనా గొప్పవారైనా కూడా ప్రతి ఒక్కరు కూడా సవాళ్ళను అలాగే అవరోధాలను వాళ్ళ జీవితంలో ఫేస్ చేస్తుంటారు. ఆ సవాల్ని స్వీకరించి అందులో నుంచి బయటపడడం చాలా కష్టంగా భావిస్తుంటారు, అది ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే. సో ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అయ్యప్పు శ్రీకృష్ణ సూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం. సో మీ కెరీర్లో చాలా కష్టంగా అరే నేను చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందో అబద్ధమవుతుందో టెన్షన్ పడినటువంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందంటారు? అప్పుడు డిగ్రీ పూర్తి చేసుకొని నేను కొత్తగా ప్రారంభించాను ఈ జ్యోతిషం. అంటే కుటుంబం సంబంధించిన దాంట్లో మా తాతగారి నుంచి నేర్చుకున్న విద్య ఆయన నేర్పింది, వారసత్వంగానే వచ్చింది. చదువుకొని మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంఏ జ్యోతిషం చేశాను. తెలుగు యూనివర్సిటీ ఎంఏ జ్యోతిషంలో కొన్నాళ్ళు ఇన్స్ట్రక్టర్గా కూడా వర్క్ చేశాను. సో చదువుకునే టైంలోనే చదువుకోక ముందు నుంచి కూడా నాకు నేను డిగ్రీ చదువుతూ సైమల్టేనియస్గా జ్యోతిషాన్ని కూడా నేను ఒక రకంగా చదువుకున్నానని చెప్పాలి. అయితే మాది చిన్ననందిగామనే చిన్న పల్లెటూరు అండి. మా ఊళ్ళో కొన్ని కుటుంబాలు చాలా పెద్దవి. సోమన్ బాబు గారు జన్మించిన ఊరు, సోమన్ బాబు హీరో సోమన్ బాబు. అలానే వచ్చేసి కొంచెం ఆర్థికంగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు. ఆ ఊరు కొంచెం మంచి మోతుబరి ఊరు అని చెప్పచ్చు. ఏ ఊరు గురుగారు? చిన్ననందిగామ, కృష్ణా జిల్లా. దాని నుంచి మా చదువుల కోసం అని చెప్పి పక్కన మైలవరం అనే చిన్న సైజు సిటీకి రావడం జరిగింది. అయితే డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చినప్పుడు మాకు లోకల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తితో కొంత మాటలు చిన్నవాళ్ళమని చూడకుండా ఆయన పాపం మమ్మల్ని బాగా పిలిచి మాట్లాడటం అవి జరుగుతుండేది. కుటుంబంతో మొదటి నుంచి ఉన్నటువంటి అనుబంధంతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జాతకాలు కానివ్వండి ఇవన్నీ నా దగ్గరికి వచ్చాయి. అలాంటి స్థితిలో ఒకనాడు ఆయన పిలిచేసేసి నేను ఒక మంచి సిద్ధాంతి ద్వారా పూజకు ముహూర్తం పెట్టుకొని వచ్చాను. ఆ పెట్టుకున్నటువంటి ముహూర్తంతో నువ్వు పూజ చేసి పెట్టాలి నాకు అన్నారు. నేను చూసుకొని అది చూసిన తర్వాత ఆయనకు అనుకూలమైన తార కాదు. తారాబలం చూసినప్పుడు నైధన తార అంట. నైధనం త్రిషువర్జయత్, ఏ సందర్భంలోనూ నైధన తారలో ఏమి చేయొద్దంట. అలాంటి పరిస్థితుల్లో నైధన తారలో ముహూర్తం పెట్టారు, అది చాలా తప్పు. ఆయన మానసికంగా ఫిక్స్ అయిపోయారు ఆ సిద్ధాంతం. 100%. ఎందుకంటే ఆయన చాలా అప్పటికి నేను చదవండి, నేను అప్పుడే ప్రారంభించాను. ఇక్కడ కూడా ఎక్కువ మాట చెప్తాను. వృద్ధ వైద్యం బాలజోస్యం అంటారు. బాలజోస్యం మనము ఆ వయసులో ఏదో తాపత్రయం ఎక్కువ పడతామన్నో ఆ వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా అక్కడ ఉన్న విషయమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలానే తెలిసింది చెప్పేశారు, అంతే, మీరు గ్రహించి చెప్పేశారు. దీని ప్రకారం చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు, ఎన్నికల్లో వచ్చేసి మీకు అసలు పోటీ చేసే అవకాశమే రాకపోవచ్చు. అప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేకి డైరెక్ట్ చదువుకునే టైంలోనే చెప్పాను. భయపడలేదా? ఆయన కోపం వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఏంటి మంచిదే కదా అది, అయితే అది మంచిదేనండి, కానీ ఈయనకు మంచిది కాదు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళకు నిర్దిష్టమైన జాతకం ఉన్నప్పుడు నైధన తార ఎవరికైనా మంచిది కాదు. ఏ సందర్భంలో నైధన తార తీసుకో అందుకొని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. చేస్తామన్నా, నువ్వు చేస్తే చేయి ల్యాండ్ ఇంకొలతో చేయించుకుంటాను అని చెప్పి మాట్లాడారు. నాకు వచ్చిన అవకాశం నేను ఎందుకు పోగొట్టుకోవాలి? పూజ నా ప్రయత్నం నేను చేద్దాం, ఆయనకు మంచి జరగాలి. గురుగారు మీరు అప్పుడు భయపడలేదా? ఒక ఎమ్మెల్యే అవతల ఒక పెద్ద ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికలకు వెళ్తున్నారు, టికెట్ రాదని మీరు చెప్పేస్తున్నారు. అంటే ఈ టైంలో ఆ ముహూర్తంలో పూజ చేసుకుంటే మీకు టికెట్ రాదని కరాఖండ్గా ఆయన ఫేస్ ఖచ్చితంగా చెప్పారు. భయం కంటే కూడా నాకు శాస్త్రం మీద ఉన్న నమ్మకం అలాంటిది. నీ సబ్జెక్ట్ పరంగా ఆ మాట అనగానే ఎమ్మెల్యే ఎలా చాలా ఆయన నిజంగా మంచి ఆయన కాబట్టి ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు. లేకపోళ్ళు అయితే ఉన్నాయి కొట్టినా కొట్టచ్చు కూడా, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు ఇలా మంది ఎంపీలు కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ బాగా ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు. అంటేనే
పిల్లగాళ్ళలాగా ఉండండి, మీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఆయన అనేసేసి ఎమ్మెల్యే అన్నారన్నమాట. అనేసేసి పూజ చేయమన్నారు. చేశాను, పూజ అయిపోయింది. మీ స్థానంలో మీరు కాకుండా అంటే ఆ కుటుంబానికి మీరు అనుబంధంగా ఉన్నారు. ఎప్పటి నుంచో మీరు ఆనవాయితీగా కుటుంబంతో ఆయనకు సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ మీరే ఫ్యామిలీ చూస్తున్నారు అంటున్నారు. వేరే వారు ఉంటే ఏంటప్పుడు? ఏమో నాకున్న అక్కడ ఆయన పిలిచినప్పుడు నా విద్యుక్త ధర్మం ప్రకారం నా శాస్త్రం చెప్పింది ఆయనతో మాట్లాడాలి. నేను అదే ప్రకారం మాట్లాడాను, చెప్పాను. చెప్పిన తర్వాత ఆ పూజ చేసాం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు. బలవంతంగా చేశారు. వద్దని చెప్పినా కూడా చేసుకున్నారు. సీట్ రాలేదు. సీట్ రాలేదు. మా నుంచి ఇంకో మాట కూడా చెప్పా, మైలవరానికి చుట్టుపక్కల పరిస్థితులు మారిన దానికి ఎవరైతే మైలవరం నుంచి గెలుస్తున్నారో వాళ్ళు మంత్రి అవుతారు. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో తిరిగి అదే పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అవును, మీరు అన్నట్టు చాలా మంది మంత్రులు లేరు అక్కడి నుంచి గెలుపొందిన వారందరూ కూడా. మైలవరం నుంచి ఆ సమయంలో వడ్డే శోభనధీశ్వరారు గెలిచారు, మంత్రి అయ్యారు. ఇదంతా ఎలా చెప్పామని తర్వాత రివ్యూ చేశారు కూర్చోబెట్టి. ఇదండి మీ జాతకంలో రాహు దశ చివరికి వస్తుంది. రాహు వెళ్ళేటప్పుడు దశాఛిద్రం అంటాం. దానివల్ల ఈ ఇబ్బందులు ఇస్తాడు. అందులో ముహూర్తం కూడా కలిసి రాలేదు. దానివల్ల ఇబ్బంది పడ్డాం. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఇక్కడ కాదు నువ్వు, నీకు ఇక్కడ కాదు బయట బాగుంటుంది రా అని చెప్పి బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చి తనకున్నటువంటి పని కట్టుకొని నన్ను చాలా మందికి పరిచయం చేశారు. ఆయన మూలకంగా ఈ రకమైన స్థితి నాకు ఏర్పడింది అనుకుంటాను నేను. గురువుగారు అంటే ఇంకా ఆయన ఆ తర్వాత రాజకీయ జీవితం అక్కడితో క్లోజ్ అయింది. ఒక రాజకీయాల్లో ఏం లేదండి, చిన్న అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఇంకా చాలా సందర్భాల్లో ఆయనతో చాలా డిస్కషన్స్ జరిగినాయి. అవన్నీ ఏంటంటే తప్పో ఒప్పో నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ప్రకారం ఇది బాగుంటుంది అన్నాను. ఆ చెప్పింది ఏది ఆయన పాటించడం జరగలేదు. ఎందుకంటే కొన్ని చేయొద్దన్నాను, చేశారు. కొన్ని సందర్భాల్లో ఇలానే ఓపిక పట్టండి అన్నాను, వినలేదు. దీంతో ఏమైందంటే ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని ఈ తర్జన పట్టింది. ఎందుకంటే నా ఉద్దేశంలో నాకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టారు ఆయన. ఇవాళకి కూడా ఆయనకు నేను కృతజ్ఞుడిగా ఉండాలి. అదే మీ ఫస్ట్ జ్యోతిష్యం, అదే మిమ్మల్ని నిలబెట్టింది. ఆయన ఒకవేళ మీరు చెప్పింది కానీ ఒకవేళ జరగకుండా ఉంటే ఏంటి పరిస్థితి? నా స్థాయి అక్కడే ఉంటుంది. అక్కడ నా స్థాయి అక్కడికే ఉంటుంది ఆ ఊర్లో. ఎందుకంటే ఆ ఊరికి మా కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి, నా వృత్తిపరంగా కానీ ఆల్రెడీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అక్కడే ఉండేవాడిని. కానీ ఇంత రకమైనటువంటి లైఫ్ అయితే వచ్చేది కాదు. ఈ రకమైన లైఫ్ నిజంగా చెప్పాలంటే ఆయన భిక్ష అని చెప్పచ్చు నేను ఒక రకంగా. ఎందుకంటే ఒక వ్యక్తి నిర్దిష్టంగా నీ దగ్గరకు వచ్చి నీకు బాగాలేదని చెప్పినా కూడా దాన్ని ఆయన స్వీకరించి ఒక రకమైనటువంటి తను ఫ్యామిలీ మెంబర్ ఆయన రాజకీయ జీవితం తలకిందులైనా కూడా అయినా దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తర్వాత జరిగిన పరిణామాలు ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకొని నన్ను ఖచ్చితంగా చెప్పాలని నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్త కానీ ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ కారణం అనే చెప్పాలి. స్టార్టింగ్ డేస్ అందులో చదువుకునే టైంలో సో ఆ టైంలో మీరు ఆయన ఫేస్ మీద కరాఖండికి చెప్పేశారు. ఒకవేళ అది నిజం కాకుండా మళ్ళీ ఆయన రాజకీయ జీవితం అలా కంటిన్యూ ఎమ్మెల్యే గెలిచి టికెట్ వచ్చి ఉంటే ఏంటి మీ పరిస్థితి? నన్ను పాజిటివ్ గానే తీసుకున్నారు ఆయన. ఎందుకంటే మీరు ఒకవేళ అనుకోడు కాదు, అనిపిస్తే ఎలా ఉంటుంది దాని గురించి? ఒకటండి, ఆ వయసులో నాకున్న పరిస్థితుల్లో నా శాస్త్రం తప్పిందంటే నీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తప్పలేదంటే సబ్జెక్ట్ని స్టడీ చేసుకోవాలి. మనకున్న సబ్జెక్ట్ని దాని మీద మన డైవర్షన్ లేకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. సబ్జెక్ట్ తప్పింది అనుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనంతం. ఎంత అంటే మనకు తెలిసింది ఇంతే జ్ఞానం. దాంట్లో ఇంత పెద్ద జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తికి సంబంధించిన జీవితాన్ని విశ్లేషించేటప్పుడు చాలా రకాలైనటువంటి లైఫ్లు వస్తాయి. దాంట్లో ఆయనతో వచ్చేటువంటి లైఫ్లో వాళ్ళ పిల్లలవి కానివ్వండి, కుటుంబ సభ్యులది కానివ్వండి, మిగతా వాళ్ళవి కానివ్వండి, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులవి కానివ్వండి, ఆయనతో సహచరులుగా ఉండే వ్యక్తుల ప్రభావాలు కూడా ఉంటాయి జాతకాల మీద. దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించడం ఇవన్నీ చూసుకొని విశ్లేషణ చేయాలి. కొంతమంది వ్యక్తులకి నేను చాలా తక్కువ సందర్భంలో ఫోన్ చేస్తా, నాకు నేనుగా ఫోన్ చేసేది చాలా తక్కువ మందికి చేస్తాను. ఎందుకంటే ఆ విషయంలో అయ్యో వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అవుతుందని బాధ్యతతోనో ఒకసారి ఫోన్ చేసి ఇలా ఉందండి జాగ్రత్త పడండి అని చెప్తాను. కొన్ని సందర్భాల్లో పెద్ద వ్యక్తి ఫోన్ కూడా ఎత్తలేదు. కొన్నిసార్లు చాలా బాధపడ్డాను నా ఇంట్లో జరిగిన సంఘటనకి. అయ్యో చెప్పలేకపోయామే, జాగ్రత్త పడి ఉండేవాళ్ళు ఏమని చెప్పని. ఒక పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తి రీసెంట్గా సూసైడ్ చేసుకున్నారు. చేసుకునే ముందు 3-4 సార్లు రిపీటెడ్గా కాల్ చేసి మెసేజ్ కూడా పెట్టాను, తీయలేదు. ఆయన ఆన్సర్ చేయలేదు. అంటే చెప్పారు చెప్పాలనుకున్నారు. ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చిన కుటుంబాలను నేను గుర్తుపెట్టుకోవాలి, నా బాధ్యత ఉంటుంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు నేను తీసుకుంటాను నా వృత్తిలో. థ్యాంక్ యూ గురుగారు, చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ఇది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చివరకు జ్యోతిష్యం చెప్పే పండితులు కూడా ఒక్కొక్కసారి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.